పోతున్నాడు దొంగతనం చేయడానికి. వాక్యం ఏమొచ్చింది? నా కాపరి నాకు లేని దొంగతనం నాకేం అపాయము లేదు. దేవుని వాక్యం చిలకపరచండి కాదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా క్యాలెండర్ నుంచి వాక్యం చదివేసి వెళ్ళిపోతే అది నీ క్రైస్తవ్యమే కాదు. అది నీ క్రైస్తవ్యమే. ఏదో కొద్దిసేపు మోకాళ్ళ కూడా దేవానికి స్తోత్రం, నాకు ఆతురం ఆనందన్నట్టుగా, లేకపోతే ప్రభా నా భర్తను దీవించను, ఆయన నన్ను దీవించను, ఆ పక్కింటి మరియమ్మ కంటే నేను గొప్పగా ఉండాలి దేవా. ఎవరికంటే ఆ పక్కింటి. ఇలాంటి ప్రార్థనలు మనం చేయాల్సింది. దేవుని స్తోత్రము కలుగుతుందా? హల్లెలూయా. ఒకవేళ అలాగే ఎస్తేరు చేసి ఉంటే రానయ్యేది కాదండి. దేవుని స్తోత్రము కలుగును గాక. అలాగే హిజ్కియా ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఒక్క రాత్రి 185,000 మంది చనిపోయేవారు కాదు. దేవుని స్తోత్రము కలుగును గాక. నీ సమస్యకు పరిష్కారం నీ ప్రార్థనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అక్కడ మీ భర్త మారలేదా? మీరు మోకాలు పడి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ భార్య మారలేదా? మీరు మోకాలు పడి మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు షుగర్ ఉందా? మీరు మోకాలు పడి ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు బీపీ ఉందా? మోకాలు పడి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి చెకప్ చేసుకోండి. నార్మల్ ఉంటుంది. స్తోత్రం ఆ డాక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వగానే నేను షుగర్ అని చెప్పగానే మొత్తం బలం వచ్చిపోయి ప్రార్థన చేసిన తర్వాత మీ కుటుంబంలో అద్భుతం జరగకపోతే నా గల్ల నమ్ముత నీవనమైతే నమ్మవానికి సమస్తము సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సోదరికి 6 mm కిడ్నీలో స్టోన్ ఉంది. 2 కిడ్నీలలో 6 mm. హైదరాబాద్ లో యశోద హాస్పిటల్లో స్కాన్ చేయించారు. రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రార్థనకు వచ్చా, ప్రార్థన చేశాను. అమ్మను నమ్ముతున్నావా? దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు ఆపరేషన్ అవసరం లేదు, దేవుడు బాగు చేస్తాడు. నువ్వు నమ్ముతానే మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేయి, నమ్ము ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పేసి ప్రార్థన చేసి పంపించి స్కాన్ చేస్తే 2 కిడ్నీలో రాళ్ళు లేవు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నిజామాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్, తెలంగాణ నిజామాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సహోదరి పాయిజన్ తీసుకొని చనిపోయింది. నాకు వెంటనే కాల్ చేశాను. కాన్ఫరెన్స్ కాల్లో ఫోన్లో మాట్లాడుతూ ప్రార్థన చేశాను. అప్పటికి వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలో తోచుకుండగా వారందరూ కూడా అందరూ ఏడుస్తున్న సమయంలోనే చెప్పాను, మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి ఆమె చెవి దగ్గర పెట్టండి అని చెప్పాను. ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి చెవి దగ్గర పెడితే 2 నిమిషాలు ఫోన్లో ప్రార్థన చేశాను. ఎక్కడనో మీటింగ్లో ఉన్నాను, ప్రార్థన చేశాను. మరికొద్దిసేపటికి చనిపోయిన ఆమె తిరిగి లేచింది. సంగారెడ్డిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఐసీయూలో వాళ్ళ బిడ్డ అప్పుడే ప్రార్థనకు వచ్చింది. నేను 9 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏమయ్యిందని చెప్పేసి నాకు నా ప్రేమ వారేసి కలిగి అన్న వాళ్ళ నాన్న పలకట్లేదంట, చూడట్లేదంట. డాక్టర్స్ చూసి బయటకు వెళ్ళిపోయారట. నా చిన్న వెంటనే వారికి ఫోన్ కలపండి. డాక్టర్కి తీసుకెళ్ళి ఐసీయూలో ఆయన దగ్గర ఫోన్ పెట్టాను. సంఘం అంతా కూడా ఏకీభవించి ప్రార్థన చేశాను. దేవా, ఆ కుమారుడు చనిపోవడానికి వీలేదనైనా మరి ఇప్పుడే నీ కార్యం జరిగించండి బాబా చెప్పి నమ్మకంతో ఉపవాసం ఉంది, ప్రార్థనలో ఉంది, ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తి తిరిగి లేచి దేవునిస్తాను. దేవుడు గొప్పవాడండి. ప్రార్థన ఒకే ఒక్క ప్రార్థన. నేను ప్రార్థన చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతాయి.
ఈ రోజు ఒక ప్రార్థన అభిషేకం కొరకు ప్రార్థించుకున్నాం. నీ దీవెన కావాలి, నీ